అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎంతో మంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. అవును, సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు పోలీసుల దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు చూశాక ఎంతో బాధ అనిపిస్తోందని స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ సైబర్ రాక్షసులు ఆడపిల్లలను ఎలా వేధిస్తున్నారు, వారి మాయ వలలో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సజ్జనార్ గారి హెచ్చరికలతో కూడిన నేటి మన ప్రత్యేక కథనం స్మార్ట్ డేంజర్. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కొత్త పంతాను ఎంచుకున్నారు. అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకొని నకిలీ ఖాతాలతో అమ్మాయిలకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వేదికల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. ఆ మాయ మాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. పరిచయం పెంచుకొని తమ వ్యక్తిగత ఫోటోలను, అత్యంత రహస్యమైన వీడియోలను అపరిచితులతో పంచుకుంటున్నారు. కానీ అలా పంపగానే ఆ అపరిచితులు అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నారు. అప్పటి వరకు స్నేహితుల్లా నటించిన వారు ఒక్కసారిగా రాక్షసులుగా మారిపోతున్నారు. ఆ ఫోటోలను, వీడియోలను అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారు. వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా భౌతికంగా కలవాలని, లోబడాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. పరువు పోతుందన్న భయంతో ఈ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోలేక కొందరు అమ్మాయిలు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకోవడం వంటి అత్యంత బాధాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే సజ్జనార్ గారు ఆడపిల్లలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆన్లైన్లో ఇలాంటి సమస్య ఎదురైతే అసలు భయపడకండి. సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్ కు లొంగవద్దు. మీ ప్రాణాలు తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాదు. నేరగాళ్లు చేసే వేధింపుల గురించి వెంటనే మీ తల్లిదండ్రులకు లేదా నమ్మకమైన స్నేహితులకు చెప్పండి. ఏమాత్రం సంకోచించకుండా డైల్ 100కు కాల్ చేయండి లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. బాధితులకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారని, మీ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని కమిషనర్ గారు భరోసా ఇస్తున్నారు. కేవలం అమ్మాయిలే కాదు, తల్లిదండ్రులు సైతం పిల్లలతో కాస్త సమయం గడుపుతూ వారు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే దానిపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. ఇక సైబర్ నేరగాళ్లకు కూడా సిపి సజ్జనార్ గారు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఫేక్ ప్రొఫైల్ సృష్టించిన, ఫేక్ నెంబర్లు వాడినా లేదా విపిఎన్ల వెనుక దాక్కున్న పోలీసుల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. మీరు ఎక్కడున్నా సరే సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకొచ్చి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నారు. గుర్తుంచుకోండి, మీ ఒక్క ధైర్యమే ఆ నేరగాళ్లను కటకటాల వెనక్కి నెడుతుంది.